భాగంలో యెషయా గ్రంథము 27:3లో నుంచి అది మొదటి రిఫరెన్స్గా మనం తీసుకుని ఇప్పటికి ఎన్ని నెలలు అయింది? కరెక్ట్గా 6 నెలలు అయింది. ఇప్పటికి ఈరోజు 24వ వారం. దీన్ని ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. దీని మీద ఇంకా వెళ్ళటానికి ఇంచుమించు ఈ సంవత్సరం అంతా సరిపోతుంది. అయితే ఇక నేను 40 రోజులు ఉపవాస ప్రార్థనలకు వెళుతున్నాను కాబట్టి దీనిని ఈ రోజుతో నేను ఇంకా ముగించి, దేవుడు ఏదైతే శ్రమలో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, వ్యాధులతో, బాధలతో, కష్టాల సమస్యలలో పీడింపబడిన వారికి, అంటే ఆ శ్రమ నిమిత్తము అనుభవించిన వారికి దేవుడు చేయబోతున్న మేలులు ఈ దినమిందాం. ఆమేన్, హల్లెలూయా. నిజమండి, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారికి నేను అంటాను, ఇంకా దేవుడి కొరకు నీతిగా బ్రతికి వారికి శ్రమ, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. కానీ వస్తే వాటి నుంచి తప్పించేవాడు ఎవరున్నానన్న నేను చెప్పండి. మనకు దేవుడు ఉన్నాడండి, యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడండి. కాబట్టి వాటి నుండి దేవుడు మనలను విడిపించబోతున్నాడు. వాక్యాన్ని చదవండి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడను దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని నేను కాపాడుచున్నాను. ఆమేన్. ఇప్పుడు కీర్తన 34:19 చదవండి. ఇప్పుడు కీర్తన 34:19. నీతిమంతునికి కలుగు ఆపతులు అనేకములు, వాటి అన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. గట్టిగా చప్పట్లు కొట్టేసి నామమును మహింపరచండి. సకలాశీర్వాదములకు కారణబుద్ధుడు అయిన ప్రియ పరలోకపు నా కన్న తండ్రి, ఈ దినమున తండ్రి కొన్ని ఆశీర్వాదకరమైన మాటలతో మమ్మలను, మా సంఘాన్ని బలపరచండి. స్థిరముగాను, బలముగాను, ఘనముగాను మమ్మలను ఈ దినము నీ సన్నిధిలో నిలవబెట్టుకున్న ఈ కొద్దిపాటు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని హృదయపూర్వకముగా మమ్మలను నీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నాను తండ్రి. కుడి వచ్చిన వీరందరికీ ఈ మాటల ద్వారా సూటిగా మీ నోటి బూరగా నన్ను వాడుకుని ఈ వాక్యము ద్వారా కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ విస్తరింప చేయండి. ఆత్మయందును, ప్రార్థన యందును, దేవుని యందును, జ్ఞానం యందును, వివేచన యందును, లోబడే మనస్తత్వం యందును మమ్మలను బలపరిచి నీకు మహిమకరముగా నీ సన్నిధిలో వాడుకోమని హృదయపూర్వకమైన ప్రార్థిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నిద్రమత్తులు, అవధేతులు, వ్యతిరేకతలు యేసు నామములో లయపరచండి. ఇక్కడ కూడి వచ్చిన వీరందరికీ వినుబుద్ధి చేయి, ఆత్మను రిలీజ్ చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కీర్తన 34:19లో మనం చదివింది ఏంటంటే, నీతిమంతులకు కలుగు ఆపతులు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా నన్ను విడిపించునని చెప్పుకోండి. ఆమేన్. అయిపోయి ఇంకా దుఃఖ దినములు సమాప్తమైపోయినాయి. ఆమేన్, హల్లెలూయా. ఇంతవరకు నీ జీవితంలో ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా ఎవరికి మొరపెట్టుకున్నావు? చెప్పండి, ఎవరికి మొరపెట్టుకున్నావు? దేవునికి మొర్రపెట్టి ఉన్నావు. నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు పెట్టిన మొర వ్యర్థము కాలేనట్టు ఆయన అంటున్నాడు, నువ్వు నీతిగా బ్రతికావు కాబట్టి నీ మొర నేను విన్నాను. ఆమేన్. నేను నీకేం చేస్తున్నాను చెప్పండి. నీకు ఎలాంటి ఆపద నీకు వచ్చినా, ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో నువ్వున్నా, నువ్వు నా ఎదుట నీతిగా ఉన్నావు. ఆమేన్ చెప్పండి. ఎలాగున్నావు? ఎవరిని ఎదుట? మనుషుల ఎదుట కాదు కదండి, దేవుని ఎదుట. దేవుని ఎదుట నువ్వు నీతిగా ఉంటేనంట నీకు కలిగే ఆపదల నుండి ఆయన తప్పిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనకు కలిగే ఆపదల నుండి ఎవరు మనల్ని విడిపిస్తారండి? చెప్పండి. నేను అంగీకరించిన దేవుడు అని చెప్పుకోండి. నేను అంగీకరించిన యేసు అని చెప్పుకోండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ప్రయాణం చేసినా కానీ దాని నుండి నిన్ను దేవుడు విడిపించాడు. విడిపించిన తర్వాత ఆయన చెప్పే ముందు మాట ఏంటో తెలుసా? నీతిమంతులు. ఆమె చెప్పండి. ఆమె ఎవరు వీరు? నీతిమంతులు. నీతిగా బ్రతికినప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా మనలను దేవుడైతే విడిచిపెట్టలేదు కదండి.
ఒక కుటుంబము దేవుని సన్నిధికి దూరమైన నేను సేవకురాలు ఎంత ఏడుస్తామో తెలుసా అండి? అంటే మీరు అనుకోవచ్చు, ఎందుకు ఏడుస్తున్నారండి? ఆత్మలు రాలేదని ఏడుస్తున్నారు, లేకపోతే వాళ్ళు వేసే కానుక ఆగిపోతుందని ఏడుస్తున్నారా? ఇంతకీ ఎందుకంటే వాళ్ళు వేసే కానుక ఆగిపోయిందని కాదు ఏడుస్తా, ఒక కుటుంబము దేవుని సన్నిధికి రాకపోతే, ఈరోజు దేవుని వాక్యము వారు వినకపోతే, ఆ వాక్యానికి లోబడి బ్రతికే ఆలోచన వారికి ఉంటుందా అండి? ఉండదు. నేను అన్నాను కదా, దేవుని సన్నిధి మనం ఎందుకు వస్తామయ్యా అంటే, దేవుని వాక్యమును విని వాక్యానుసారంగా బ్రతకటానికి దేవుడు మనకి ఏమిచ్చాడు? ఈ పునరుద్ధానపు ఆరాధన మనకి ఇచ్చాడు. ఆమె హల్లెలూయా. ఆయన రక్తముతో మనలను కడిగి పవిత్రముగా, పరిశుద్ధురాలుగా, పరిశుద్ధునిగా మనం మార్చి, మళ్ళీ ఎక్కడ లోకంలో కలిసిపోతామో, ఎక్కడ పాపంలో పడిపోతామో, ఎక్కడ శాపంలో పడిపోతామో, ఎక్కడ అవిధేయతలో పడిపోతామో, ఎక్కడికి దేవుడికి వ్యతిరేకంగా మారిపోతామో అనే ఆలోచనతో దేవుడు మనలను ఆయన పరిశుద్ధ స్థలములో మనల్ని దోలుకుని వచ్చి ఏం చేస్తున్నాడో తెలుసా అండి? ప్రతి వారము దేవుని వాక్యాన్ని మనకు అందిస్తూ, ఆ వాక్యము ద్వారా మనల్ని పడిపోకుండా, జారిపోకుండా, త్రొట్లెళ్ళిపోకుండా, కృషించిపోకుండా, కృంగిపోకుండా అనుక్షణము కాపాడటానికి ఉపయోగకరమైనదే ఈ పునరుద్ధానపు ఆరాధన. ఆమేన్, హల్లెలూయా. అందును బట్టేనండి, ఒక్క కుటుంబము రాకపోయినా కాదు, ఒక వ్యక్తి రాకపోయినా మేము ఏడుస్తాం. ఒక వ్యక్తి రాకపోయినా, అయ్యో వీరు ఈరోజు దేవుడి సన్నిధికి రాలేదు, అయ్యో ఈరోజు దేవుని వాక్యమును వీరు వినలేదు అంటే, ఈరోజు ఈ వాక్యము వింటే ఏ విధమైన ఉపయోగకరమైన వాళ్ళకు ఉంటుందేమో అని అనిపిస్తుంది అనమాట అండి. ఒకవేళ మీకు అనిపిస్తుందో లేదో కానీ, ఇక్కడ బోధిస్తున్న నాకేమనిపిస్తుందో తెలుసా అండి? ఈ వాక్యము అక్కడ కూర్చున్న వారికిని, ఇక్కడ బోధిస్తున్న నాకును మాదిరికరంగా ఉండాలయ్యా, ఇది మాకు దీవెనకరంగా ఉండాలయ్యా. ఈ బోధన బట్టి మేము లోకంలో పడిపోకుండా, జారిపోకుండా మమ్మలను కాచి 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 భద్రము చేయటానికి ఈ వాక్యము మాకు అవసరమయ్యా అని అనుకుంటానండి. ఆమె హల్లెలూయా. అందును బట్టి ఈ వాక్యముకు ఎవరైతే దూరం అవుతారనండి, దాని కొరకే నేను ఏడుస్తాను. మన గ్రూపులో ఒక మెసేజ్ పెట్టాను కదా, ఎవరు విన్నారు? ఎవరు చూశారు దాన్ని? ఏంటో మెసేజ్? ఎందుకంటే ఈరోజు జనులు ఎలాగున్నారో తెలుసా అండి? ఈరోజు ప్రజలు ఎలా బ్రతుకుతున్నారో తెలుసా అండి? పాపం గురించి కానీ, నరకం గురించి కానీ, పశ్చాత్తాపం గురించి కానీ, మారు మనసు గురించి కానీ చెప్పకూడదు. కేవలము ఆశీర్వాదాలను గురించి బోధిస్తే ఆ బోధకు దూరంగా ఉండండి అని పెట్టాను నేను. ఎందుకంటే పైన చదివిన 4 ఉన్నాయి. ఒకటి పాపం, రెండోది నరకం, మూడోది పశ్చాత్తాపం, నాలుగోది మారు మనస్సు కదండి. మారు మనస్సు గురించి ఈ 4 కొరకు బోధిస్తే ఆ బోధ ఎలాగుంటుందో తెలుసా అండి? చాలా భయంగా ఉంటుంది. ఈ బోధ అంటేనే మనకి ఎలా ఉంటుందంటే, పాస్టర్ గారు ఎప్పుడు చూసినా పాపం కోసం చెబుతారే, నరకం కోసం చెప్తారే, పశ్చాత్తాపం గురించి చెప్తారే, మారు మనసు గురించి చెప్తారే, ఆశీర్వాదం కోసం చెప్పరే. నిజంగా ఆశీర్వాద కొరకు వాక్యం చెప్పేటప్పుడు నిజంగా ఇక్కడ కూర్చొని మన అందరికి ఎలా ఉంటుందంటే ఎంతో ఆనందం వస్తుంది. రాదా అండి? నిజంగా చాలా ఆనందం వస్తుంది. ఇదిగో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, ఆమె చెప్పండి అని అన్నాం అనుకోండి, ఎంత ఆనందమో తెలుసా? నువ్వు పాపములో ఉన్నావు కాబట్టి నీకు దీవెన లేదని అన్నావు అనుకోండి, ఎలా ఉంటుంది? కానీ ఇదే సత్యం, కానీ నమ్మరు. ఏంటి సత్యం అంటే, నువ్వు పాపంలో ఉన్నావు కాబట్టి నీకు ఇంకా దీవెన లేదు, నువ్వు పాపంలో ఉన్నావు కాబట్టి ఇంకా నీలో ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి అని ఏదైనా బోధిస్తే ఇది వినటానికి కఠినముగా ఉంటుందేమో, కానీ ఇదే సత్యము. వినటానికి నీకు బాధ అనిపించినా ఇదే కరెక్ట్ అండి. అంటే నాలో ఏ పాపం లేదండి, ఓకే, నేను ఏ శాపకరంగా లేనండి, నరకానికి పాత్రురాలిని కాను, నరకానికి పాత్రుడిని కాను. అంటే మనకి ఇలాంటి ఆలోచన వచ్చేటప్పుడు, పాస్టర్ గారు ఇలా చెబుతున్నారేంటి, వీటి కొరకు బోధిస్తున్నారేంటి అంటే, ఇంక ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? ఎస్, వీటన్నిటికీ దూరంగా ఉన్నప్పుడే వస్తుంది. ఆమె చెప్పండి.
హల్లెలూయా. వీటన్నిటికీ ఒక మనిషి దూరముగా బ్రతికినప్పుడే ఏమొస్తుంది? ఆశీర్వాదం. అంటే నేను ఆశించే ఆశీర్వాదం భౌతిక సంబంధమైన ఆశీర్వాదం అసలు కాదు. ఇది ఏం ఆశీర్వాదం చెప్పండి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. చెప్పండి కూడా వేసినా మనం మహింపరచాలి. ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకి ఎంతో ఉపయోగకరం, ఎంతో దీవెనకరం. ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయంలో నువ్వు ఆశీర్వదింపబడితే కొన్ని మేలు జరుగుతాయి. తెలుసా అండి? ఎవరికి మేలు జరుగుతుంది? నీకే మేలు జరగాల? ఒకవేళ కాదు, నీ ఎదుట ఉన్న ప్రతి ఒక్కరికి మేలు జరగాలి. ఆమె ఎవరికి మేలు జరగాలమ్మా? మనతో మాట్లాడే ప్రతి వ్యక్తికి మేలు జరగాలి. ఎందుకంటే నువ్వు ఆశీర్వదింపబడటం అంటే వాక్యానుసారంగా ఆశీర్వదించబడచ్చు, ప్రార్థన ద్వారా ఆశీర్వదింపబడచ్చు, దేవుని సన్నిధిలో ఉన్నతమైన ఆలోచన తలాంతులతో దేవుడు నిన్ను ఆశీర్వదించుతూ వీటిని ఎదుటి వ్యక్తికి పంచుతూ ఉంటే ఆ వ్యక్తి ఏమవుతుందండి? మారితే నీకు ఆశీర్వాదం కాదా? మారు మనసు పొందితే ఆశీర్వాదం కాదా? వారు రక్షణ పొందితే నీకు ఆశీర్వాదం కాదా అండి? నీ నోటి మాట వల్ల ఒక కుటుంబం దేవుడి సన్నిధికి దూరం అయితే అది నీకే శాపం. నీ నోటి మాట ప్రభావం వలన ఒక ఆత్మ దేవుడికి దూరం అయిపోతే అది నీకే శాపం. అంటే ఎక్కడున్నట్టు? ఇప్పుడు శాపములో ఉన్నట్లు. దీన్ని మనం అంగీకరించు, దీన్ని మనం అస్సలు ఒప్పుకోమండి. కాదు, దేవుడు నిన్ను దీవించును గాక. ఆమె ఇదే ఆనందం ఈరోజు. దేవుడు నిన్ను దీవించాలి, దేవుడు నిన్ను దీవించాలి, దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నన్ను దీవించాలి. ఈ ఆశీర్వాదం కొరకే మనిషి పడే ప్రయాస. ఒకరోజు దేవుని సన్నిధికి ఒక వ్యక్తి రాకపోతే బాధ ఏంటో తెలుసా అండి? ఎక్కడ వారు దేవుడికి దూరం అయిపోతారో, ఎక్కడ దేవుని సన్నిధికి దూరం అయిపోతారో, ఎక్కడ ఆత్మ సంబంధమైన వాటికి దూరం అయిపోతారో, భౌతిక సంబంధమైన వాటికి దగ్గరైపోతారో. ఎందుకంటే గొర్రె పిల్ల వధింపబడినట్లు యేసుక్రీస్తు ప్రభు వధింపబడి ఆ రక్తముతో మనలను కడిగి పాప విమోక్షణ కలుగజేసి ఆయన సన్నిధిలో కూర్చోడానికి ఎంత గొప్ప కృప చూపాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రక్తము చేత కడగబడిన నీవు నేను ఒకవేళ ఇంకా పాపంలో బ్రతుకుతూ, శాపంలో బ్రతుకుతూ, అవిధేయతగా జీవిస్తూ, నీ నోటి మాటను సరి చేసుకోకుండా, కంటి చూపును సరి చేసుకోకుండా, నీ ప్రవర్తన, నీ ఆలోచన దేన్ని సరి చేసేసుకోకుండా వెళ్ళిపోతే దేని చేత? ఎందుకు? ప్రభు చేత ఇంకా కడగబడి ఇంకా ఇలా ఈ రీతిగా మనం బ్రతికితే అర్థమే ఉందండి. ఎందుకంటే ఆయన రక్తము చేత మనము కడగబడ్డాం. కడగబడ్డం అంటే ఇంకెలా ఉండాలి? మరి ఎలాగుండాలండి? చూడండి, 1 పేతురు ఒకసారి తెరవండి అందరూ. 1 పేతురు ఆల్రెడీ చదివిన వచ్చినాలే. 1 పేతురు 2:21 సారి చదవండి. 1 పేతురు 2:24. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇప్పుడు 1 పేతురు 4:1 చదవండి. క్రీస్తు శరీరమందు శ్రమపడును కనుక మీరును ఏ మనసును? అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. ఆయన రక్తము చేత కడగబడే వ్యక్తి ఏం ధరించాలి? చెప్పండి. ఆయన ఆశీర్వదింపబడును కనుక అని ఉందండి ఇక్కడ. ఆయన శ్రమపడ్డాడు. ఎవరి కొరకు శ్రమపడ్డాడంట? మన కొరకు ఆయన శ్రమపడి ఏం చేశాడండి? మన కొరకు శ్రమపడటం అంటే సిలువుకు అప్పగింపబడ్డాడు. అంటే నీ కొరకు, నా కొరకు ఒక మనిషి త్యాగము చేస్తేనే కానీ మనకేమి లేదు విడుదల. ఆ త్యాగం చేసే వ్యక్తి ఎవరై ఉండాలి? అది ఆ త్యాగం చేసే వ్యక్తి పవిత్రమైన వ్యక్తి ఉండాలి, పరిశుద్ధమైన వ్యక్తి ఉండాలి. తన ఆలోచన అంటే అరికాల మొదలుకున్నట్టు వరకు అసలు ఏ లోపము లేని వ్యక్తి కావాలి. ఆ లోపం లేని వ్యక్తి అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. చప్పట్లు కొడదామా? ఆ లోపము లేని వ్యక్తే యేసుక్రీస్తు ప్రభు అండి. ఏ లోపము లేని వ్యక్తి అన్ని లోపాలు ఉన్న మన కొరకు ఏం చేయబడ్డాడంట? ఏ లోపం లేదని చెప్పుకున్నాం మనం. నాలో ఏ లోపం లేదండి నేను ఎలా చెప్పగలము? నీలో ఏదో లోపము ఉండకపోతే లోపము లేని వ్యక్తి ఎందుకు చనిపోయాడు? ఏ లోపం లేని వ్యక్తి ఎందుకు మరణించాలి? ఏ లోపం లేని వ్యక్తి ఎందుకు నీ కొరకు రక్తము చిందించాలి? నీలో నాలో ఏదో లోపం ఉంది.
ఏదో తెలియని లోపం, ఏదో తెలియని అవిధేత, ఏదో తెలియని శాపం, పాపం, కోపం ఏదో ఉంది కాబట్టే ఆయన నీ కొరకు ఏమీ లేనివాడిగా ఉన్నాడు. ఏమీ లేనివాడిగా అంటే ఈ లోపములన్నీ లేనివాడిగా ఉన్నాడు కాబట్టి వధింపబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు శరీరమందు ఏం చేయబడ్డాడండి? శ్రమ పడ్డాడు. అంటే మనకు విడుదల ప్రకటించిన వ్యక్తి ఏం చేయబడ్డాడు? ఇప్పుడు శ్రమకు తానే అప్పగించుకున్నాడా? మరి ఎందుకు శ్రమ వచ్చినప్పుడు మనం భయపడతాం? శ్రమకు నేను అప్పగించుకో. శ్రమ నీ జీవితంలోకి వచ్చింది, ప్రభువా ఆ శ్రమ నీ అనుమతి లేకుండా నా జీవితంలోనికి రాలేదని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నా జీవితంలో ఇది ఇచ్చాడండి, అది ఇచ్చాడండి, దీనిని ఉందండి, నేను ఇలా ఉన్నానండి అని ఇచ్చే సాక్ష్యమును బట్టి దేవుడు ఆనందిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ క్రీస్తు నిమిత్తము నేను శ్రమపడుచున్నానండి, క్రీస్తు నిమిత్తము నేను బాధపడుచున్నానండి, క్రీస్తు కొరకే ఎలాంటి శ్రమనైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానండి అన్నప్పుడే దేవుడు ఆనందిస్తాడు. చప్పట్లు కొట్టాలి. మరి దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు అనుకుంటున్నారు? దేవుని కొరకు శ్రమ పడుతున్నప్పుడు, శ్రమ పడి కూడా ఆనందిస్తున్నప్పుడు. ఆమేన్. ఇదేంటండి శ్రమలో ఆనందం ఎలా వస్తుంది? శ్రమ పడేటప్పుడు ఎలా సంతోషంగా ఉండగలము? శ్రమ ఒక మనిషిని సంతోషం ఎలాగిస్తుంది? బాధను, దుఃఖాన్ని ఇస్తుంది. కానీ అది క్రీస్తు నిమిత్తమైనది అయితే ఏంటండి? అది క్రీస్తు నిమిత్తమైనది అయితే దాని నిమిత్తము నువ్వేం చేయాలి చెప్పాలి. ఇప్పుడు దుఃఖించుచున్న మీరు ధన్యులు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు మీరు బాధపడుతున్నారు కానీ మీరు ధన్యులని దేవుడు అంటున్నాడు. దేని నిమిత్తం బాధపడుతున్నావు? క్రీస్తు నిమిత్తమేనా? ఒకవేళ క్రీస్తును అంగీకరించబడినందుకేనా? ఒకవేళ రక్షింపబడినందుకేనా? ఒకవేళ దేవుని కొరకు బ్రతుకుతున్నందుకేనా నీ జీవితంలో ఒకవేళ శ్రమ? ఇలాంటివి ఏదొచ్చినా పర్వాలేదంట. క్రీస్తుకు ఒక మాట చెప్పు. ఏమని? ప్రభా నీ నిమిత్తము నేను, చెప్పండి, నీ నిమిత్తము నేను హింసింపబడినప్పటికీ గురి యొద్దకే నా పరుగు. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు గురి యొద్దకే. గురి అంటే ఎవరు? క్రీస్తే. శ్రమలు ఎన్ని నీ జీవితంలో నీ దారిలో ఉన్నా గురి యొద్దకు అంటే క్రీస్తు యొద్దకు నీ పరుగు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నీ పరుగు ఆగిపోకూడదు. శ్రమను చూసి ఆగిపోవద్దండి. శ్రమను చూసి కూర్చుండిపోవద్దండి. శ్రమను చూసి అయ్యయ్యో ఇంక నేను వెళ్ళలేనేమో, ప్రయాణం చేయలేనేమో అని అనుకోవద్దండి. శ్రమను చూసి నువ్వు ప్రయాణము చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆగిపోవటానికి నీ ముందున్నవాడు ఎలాంటి వాడు? అగ్ని వంటి వాడు. చప్పలు కొట్టండి. నీ ముందున్నవాడు ఎలాంటి వాడండి? అగ్ని వంటి వాడు. ఎందుకంటే ముందే ఉంది ఎర్ర సముద్రం ఉంది, వెనకతలేముంది ఫరో సైన్యం ఉంది, సకల ఆయుధాలతో వస్తున్నారు వారు. ఏ ఆయుధంతో ఎవడు చంపేస్తాడో కూడా తెలియదు. భయం. ముందుకు వెళితే ఏముందండి? సముద్రం, మునిగిపోతామేమో అండి. ఇలాంటి సమస్య మనిషిగా వాళ్ళ మనుషులే, కానీ ఇక్కడ మనకు ఒకవేళ వస్తే అంత ప్రమాదకర పరిస్థితి నీ జీవితంలో ఎప్పుడు రాలేదు నాకు తెలిసి. ఎందుకంటే ముందుకు వెళ్ళిపోదాం, నడిచండి, ఇంకా ఆ సైన్యం తప్పించుకుందాం అనుకోవటానికి కూడా లేదు వాళ్ళకి. ఎదుటేముంది? ఎర్ర సముద్రం ఉందండి. కొని వెనక్కి పారిపోదాము అనటానికి వెనక్కి తిరిగితే ఫరో సైన్యము. చాలా భయంకరమైన పరిస్థితి వారు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చి భయపడకు. ఆమేన్ చెప్పండి. భయపడకు అంటే భయపడకుండా ఉండగలమా? ఏంటి ప్రభువా ఇంత కూల్గా మాట్లాడుతున్నావు నువ్వు? ఎదుట ఉన్నది సముద్రము, వెనకున్నదేమో ఫరో సైన్యము. అటు మరణమే ఇటు మరణమే, ఇంకా నువ్వు భయపడకంటున్నావేంటి? ఎందుకు ఆ మాట అన్నాడంటే వాటి నుంచి తప్పించేవాడు ఆయన. చప్పటి కొట్టాలి. అప్పుడు వాటి నుండి, సముద్రము బారి నుంచి దేవుడు విడిపించాడు, ఫరో సైన్యము నుండి వారిని దేవుడు. ఇంతకంటే భయంకరమైన శ్రమ ఇంకేమి ఉండదు నాకు తెలిసి. ఇంతకంటే భయంకరమైన బాధ ఏమి ఉండదు నీకు తెలిసి. కాబట్టి అలాంటి భయంకరంలో ఉన్నప్పుడే దేవుడు వచ్చి అంటున్నాడు కదా భయపడద్దు. ఎందుకంటే మార్గాన్ని చూపువాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మార్గాన్ని చూపువాడు ఎవరండి? ఆయన. మార్గమును తెరిచేవాడు ఎవరండి? ఎందుకంటే నువ్వు అనుకోవచ్చు అన్ని మార్గాలు మూసిపోయి ప్రభువా. ఏం కాదు, ఏ మార్గం మూసిపోయినా నీ మార్గాన్ని తెరిచేవారు ఆయనండి. ఆమేన్, ఆమేన్. ఒక్క ద్వారము మూతబడితే ఎన్ని ద్వారాలు తెరవబడతాయి ఏంటండి? 7 ద్వారములు తెరవబడతాయి. ఇప్పుడు అనుకో ఆశీర్వాదమైన ద్వారం తెరుస్తాడు, ధైర్యమైన ద్వారమును తెరుస్తాడు, తెరవగలడు నా దేవుడు. ఆమేన్ చెప్పాలా?
హల్లెలూయా. అలాంటి ద్వారమును తెరిచి నీకు విడుదలను ప్రకటించగలిగిన దేవుడు మన మధ్యన ఉన్నాడండి. చప్పట్లు కొట్టేసినా మనం మహింపరచాలి. అలానాడు ఐగుప్తుల భయంకరమైన వ్యాధుల నుండి కూడా దేవుడు వారిని ఏం చేశాడు? సంరక్షించి విడిపించి ఏం చేశాడు? తీసుకొచ్చాడు. ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నా భయపడొద్దు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నువ్వు భయపడకు, ఎందుకంటే దాని నుంచి తప్పించేవాడిని నేను ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. తప్పించేవాడు ఎవరున్నారండి? మనుషులు ఒక్కొక్కసారి మనల్ని అంటారు, ఏం భయపడొద్దండి, మీకెందుకు నేను ఉన్నాను కదా అంటారు. కానీ అప్పుడు మనకి చాలా ధైర్యం వస్తుంది. అవునా కాదా? చాలా ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం మనలను కొన్ని రోజులు బతికింపజేసేస్తుంది. కానీ వాళ్ళ మధ్యలో వదిలేస్తే ఏమవుద్ది? కానీ దేవుడిచ్చిన మాట మధ్యలో వదిలేస్తాడా? మనుషులు వదిలేస్తారు కదా. కానీ ఎవరు వదలరు? చెప్పండి, ఎవరు వదలరు? దేవుడు వదలడు. 40 సంవత్సరాలండి, 40 సంవత్సరాలు దేవుణ్ణి శోధించిన ప్రజలేంటి వారు? దేవుని ఏమి అనకుండా ప్రభునికి స్తోత్రం, ప్రభునికి స్తోత్రం, ప్రభుని గొప్పోడు అంటేనే నడిపించాడు దేవుడు. దేవునికి ఎంత వ్యతిరేకం అండి. 40 సంవత్సరములు వారు ప్రయాణంలో అనేక మారును యెహోవాను వారు ఏం చేశారంట? శోధించిరి. వారి ప్రయాణంలో ఎంత శోధన ఎవరికి కలిగింది? దేవుడికి కలిగిందంటే ఎవరిని బట్టి? చెప్పండి, నన్ను బట్టి అని చెప్పండి. హల్లెలూయా. మనిషిని బట్టి దేవుడికి ఏం కలిగింది? ఈ లోకంలో చిన్న చిన్న శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి మనం భయపడిపోతే నిన్ను బట్టి దేవుడికి చాలా శ్రమ కలిగిందంట. అందుకని ఆయన ఏం చేశాడంట? శరీరమందు ఆయన శ్రమపడి ఏం చేశాడు? శ్రమపడి చిలువలో తన త్యాగం చేసి తన గొప్పతనాన్ని ప్రకటించుకుని మనకు విడుదల ప్రకటించాడండి. ఆమె హల్లెలూయా. ఏం చేశాడు? మనకి విడుదలను ప్రకటించాడు. అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే నేనేం చేస్తాడు ఇప్పుడు దేవుడు? ప్రాణాలే పెట్టేసిన దేవుడు విడిపించడా అండి? విడిపిస్తాడా? విడిపించడా? ఎందుకంటే నీ కోసం ఏం చేశాడంటే ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన దేవుడు ఎందుకు మధ్యలో వదిలేస్తాడు? ఎందుకు నిన్ను వదిలేస్తాడు? శ్రమ పడినప్పుడు, బాధపడినప్పుడు, గుండెలు పగిలిపోతున్నప్పుడు, అయ్యయ్యో అని నువ్వు ఏడుస్తున్నప్పుడు దేవుడు నీకెందుకు దూరంగా ఉంటాడు? మరుగైపోతాడు. అన్నాను కదా, మనుషులు మరుగైపోతారండి. మనుషులు ఆ సమయంలో నీకు దూరం అయిపోతారు. కానీ దేవుడు మాత్రం ఎక్కడ ఉంటాడు? నీకు సమీపముగా ఉండి నిన్ను ఆదరిస్తాడు. ఆమె హల్లెలూయా. ఏం చేస్తాడు? మనల్ని ఏం చేస్తాడండి? ఆయన ఆదరిస్తాడు. తన వాక్యతో ఆదరిస్తాడు, తన మాటతో ఆదరిస్తాడు, తన దర్శనం ద్వారా ఆదరిస్తాడు. తన వాక్యతో మనతో మాట్లాడి కొండంత బలాన్ని చేస్తాడు. ఆమె చెప్పండి, ఎంత బలం అది! ఇదే గొప్పది. మనిషి మాట కొంతకాలమే, కానీ దేవుని మాట మాట ఇచ్చిన వారు ఎవరండి? ఆయన నమ్మదగిన వాడు. అంటే ఏంటి? ఇంకా ఆయన మాట నువ్వు నమ్మితే నమ్మదగిన వ్యక్తి అంట. అంటే దాన్ని చేసే వరకు విడవడు. ఆమె చెప్పండి. నీ జీవితంలో ఇది ఇస్తాను అన్నాడంటే, ఇది చేస్తాను అన్నాడంటే, ఎస్. మనిషి ఒకవేళ ఇస్తానండి, చేస్తానండి, తర్వాత నువ్వు ఇష్టం లేకపోతే మధ్యలోనే వాళ్ళు వెళ్ళిపోతారు, దానికోసం పట్టించుకోరు. కానీ దేవుడు వదిలేడు అన్నదాన్ని తప్పకిస్తాడు. ఆమె హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు ఏం చేయాలి ఇప్పుడు మనము? చెప్పండి. ఒకవేళ శ్రమ వస్తే, ప్రభా ఇది నీ నిమిత్తమే నేను అనుభవిస్తున్నానయ్యా అని దాన్ని బట్టి సంతోషిస్తే దేవుడు దీవిస్తాడు. ఆమె ఒకవేళ దాన్ని బట్టి నువ్వు దుఃఖిస్తే, ఇది నీ వల్లనే నాకు కలిగింది, ఇది నిన్ను అంగీకరించినందుకే నాకు వచ్చింది, ఇది నీ రక్షణ పొందినందుకే నాకు వచ్చింది, ఇది నీ నిమిత్తమే నాకు వచ్చింది అని ఒకవేళ దేవుడిని నువ్వు విమర్శిస్తే, 40 రోజుల ప్రయాణం ఎన్ని రోజులు అయింది? ఏమా 40 సంవత్సరాలు అయింది. అంటే దీనికి అర్థం ఏంటి? వారిలో ఉన్న అవిధేయత పొందాల్సిన వాగ్దానము దూరమైందంతే. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఒక విషయం చెప్పనా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నారు కదండి.
ఈ ప్రయాణం చేసేటప్పుడు మనం ఎక్కడ చదివినా వారి త్రాగటానికి నీరు సమృద్ధిగా ఉందని చదువుతాం, వారికి తినటానికి దేవుడు ఆకాశం నుండి మన్నా ఇచ్చాడు, పూరెలు ఇచ్చాడని నమ్ముతాం. అంటే వారి ప్రయాణంలో వారు 40 సంవత్సరములు ప్రయాణం చేశారు కదా. ఇప్పుడు అదే 10 సంవత్సరాల వయసులో వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టారు అనుకుందాం. 40 సంవత్సరాలు అంటే వయసు ఎంత వస్తుందండి? 10 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తికి 50 సంవత్సరాలు షర్టు సరిపోద్దా, ప్యాంటు సరిపోద్దా, అంగీ సరిపోద్దా చెప్పాలి? స్త్రీలకు సరిపోతాయండి? కానీ మరి వాటితో పాటు మరి దేవుడిచ్చింది ఏంటిది చెప్పండి? అది దేవుడిచ్చే ఆశీర్వాదం కాదా? కూడా అది దేవుడిచ్చిన ఆశీర్వాదమే. వారు 10 సంవత్సరముల వయసులో వారు ప్రయాణం మొదలు పెడితే అప్పుడు వరకు కూడా వారికి ఒంటి మీద వస్త్రములు కూడా పాతగెలలేదు, వారితో పాటు ఇవి ఎదుగుతూనే వచ్చినాయి. అదే దేవుడిచ్చే ఆశీర్వాదం. ఇప్పుడు నేను అంటాను, 40 సంవత్సరములు వారు అరణ్య ప్రయాణంలో పోషింపబడ్డారా, విడవబడ్డారా? ఏమండి? పోషింపబడ్డారు కదా. ఇప్పుడు ఈ 40 సంవత్సరాలు పోషించిన, అరణ్యములో పోషించిన దేవుడు వారిని ఎప్పుడు పోషించగలడా, పోషించలేడా? మరి ఇంకెందుకు వాగ్దాన భూమికి వెళ్ళాలా? వాగ్దాన భూమికి ఎందుకంటే వాగ్దాన భూమి వెళ్ళక మునిపే దేవుని చేత వీరు ఆశీర్వదింపబడుతున్నారు కదా. మరి వాగ్దాన భూమికి ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు వారికి వాగ్దానం చేశాడు, కానానును మీకు ఇస్తా. ఇచ్చిన మాటను నెరవేర్చే వరకు వారిని పోషిస్తూ 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 కానానికి తీసుకెళ్ళాడు. చప్పట్లు కొట్టేసాను, నామాన్ని మైపరచండి. ప్రభు ఎందుకులే ప్రభు, మా కానాన్ ఏమొద్దు ప్రభు, ఎదరేమో ఏముంది, యోర్దాను ఉంది, ఎరుకో పట్టణం, అమ్మో చాలా ఉన్నాయి. భయంకరమైన ఈ పరిస్థితులు గుంటా భయంకరమైన బలాఢ్యులు ఎంతో మందితో యుద్ధం చేస్తేనే కానీ ఆ కానానికి మేము వెళ్ళలేము కాబట్టి, చక్కగా మమ్మల్ని పోషిస్తున్నాం కాబట్టి ఇక్కడే మేము బతికేస్తాం ప్రభువా అని వారు అనలే. నాకు అనిపించింది, ప్రభువా ఇంతగా పోషిస్తున్నావు కదా, కానానికి వెళ్ళకపోతే ఏమైంది అనిపించింది నాకు. కానీ అది దేవుడు చేసిన వాగ్దానం అంటే నెరవేరే వరకు ఆయన ఊరుకోడు. చప్పట్లు కొట్టాలా? అది నెరవేరే వరకు ఆయన ఊరుకోడు. ఎందుకంటే వాళ్ళ అవిధేయతను బట్టి సమస్య వెళ్ళాల్సిన సమయము లేట్ అయింది అంతే. కానీ దేవుడిచ్చిన వాగ్దానము తప్పక పొందుకున్నారు. మళ్ళీ చప్పట్లు కొట్టండి ఇప్పుడు. కాబట్టి దేవుడి చేత చేయబడిన వాగ్దానములో నువ్వు ఉన్నావు. ఆమేన్ చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు ఏది వాగ్దానము చేశాడో, ఏది ఇస్తానన్నాడో, దేనిని ఇస్తానన్నాడో, ఏ రీతిగా నేను నిలబెడతానో, ఏ రీతిగా నేను వాడుకుంటానో, ఏ రీతిగా నేను ఆశీర్వదిస్తానో, ఆ ఆశీర్వాదములు, ఆ నిలబెట్ట వాడుకునే విధానములు నెరవేరే వరకు దేవుడు నిన్ను విడవడా. చప్పట్లు కొట్టాలి బిగ్గరగా. అప్పుడు వరకు దేవుడు మనల్ని ఏం చేయడండి? విడిచిపెట్టాడు. ఎందుకంటే విడిచిపెట్టే దేవుడు కాదు, నువ్వు అంగీకరించబడతా. విడవని వాడు, విడపాయిన వాడు తన శాశ్వతమైన కృపను చూపే దేవుడు నువ్వు నమ్మావు. ఆమేన్. కాబట్టి దేవుడు నిన్నేం చేయడు చెప్పండి? విడిచిపెట్టడం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నన్ను ఏం చేయడం చెప్పాలి? దేవుడు నన్ను విడిచిపెట్టడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మనము నమ్ముకున్న దేవుడు ఎవరంటండి? చెప్పండి, ఎవరంటండి? గొప్ప దేవుడు అండి. మాట ఇస్తే నమ్మదగిన దేవుడు అండి. మనిషి మాట ఇస్తే మర్చిపోతారండి. మనిషికి ఏముండదు, మనిషికి ఏముండదండి. వాక్యంలో రాయబడిన మాట, మనుషులు స్వార్థపరులు. స్వార్థపరులు. ఎందుకంటే వారి కోసమే వారు చూసుకుంటారు. వారు బాగుంటే చాలనుకుంటారు, వారు బ్రతికేస్తే చాలనుకుంటారు. ఎదుటి వారికి ఇచ్చిన మాటను మర్చిపోతారు. వారి కొరకు వారు బ్రతకాలనే విషయం ఎలాంటి వాళ్ళైనా తెంచేసుకుంటారు వాళ్ళు. కాబట్టి ఈ స్వభావం ఎవరిదండి? మనిషిది. మనిషి స్వభావం ఏంటంట? స్వార్థం ఉంది. కానీ నువ్వు నమ్ముకున్న దేవుళ్ళో స్వార్థము ఉందా అండి? స్వార్థం లేదు ఆయనలో. స్వార్థం లేదు కాబట్టి ఆలస్యమైన నీకు ఇస్తానన్నది దేవుడు, నీకు చేస్తానన్నది దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇస్తానన్నది తప్పక ఏం చేస్తాడండి? కాబట్టి నువ్వు చేసే ప్రార్థన ఖచ్చితంగా వ్యర్థం అవ్వదు, దానికి తగిన ఫలము నువ్వు పొందుతావు. ఆమేన్. ఒకసారి చూడండి, ఆదికాండం ఒకసారి తీయండి. ఆదికాండం 26:12 ఒకసారి చదవండి. ఆదికాండము 12, క్షమించాలి 26:12. ఆ సంవత్సరము 100 ఫలము పొందిన యెహోవా
అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు క్రమంగా అభివృద్ధి పొందొచ్చు వచ్చును. చేపటి కొట్టేసన్నా మనం అయిపరచాలప్పుడు దేవుడు ఏం చేశాడండి ఇప్పుడు? ఎందుకంటే ఏం చేశాడంట, ఇస్సాకు ఆ దేశము వాడై విత్తనములు వేయచ్చు ఆ సంవత్సరము 100 ఫలము పొందేశాడు. యెహోవా అతన్ని ఏం చేశాడు చెప్పాలండి అంటే ఆయన కష్టార్జితమునకు తగిన ఫలము, అది దేవుడు వాగ్దానం. అది దేవుడు ఏం చేసిన వాగ్దానము? అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానమే. ఆ చేసిన వాగ్దానమునకు ఫలం ఏంటంటే ఇస్సాకు 100 ఫలించాడు. ఆమెను చెప్పాలి. మనుషుడు గొప్పవాడ, ఆయన ఏమయ్యాడు ఇప్పుడు? గొప్పవాడయ్యాడు. అతను మిక్కిలి గొప్పవాడు కనుక క్రమముగా ఏం చేశాడంట? అది ఎలా అభివృద్ధి పొందారండి వారు? క్రమముగా అభివృద్ధి పొందగలిగారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇస్సాకును దేవుడు ఏం చేశాడు ఇప్పుడు? ఎందుకంటే తన కష్టార్జితమును దేవుడు ఏం చేశాడు ఇప్పుడు? చెప్పండి. తన కష్టార్జితమును దేవుడు దీవించాడండి. నువ్వు కష్టపడే కష్టార్జితము అది ఎప్పుడు తెలుసా? ఎప్పుడు దీవిస్తాడు తెలుసా అండి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దీవిస్తాడు. ఆమెను చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఇస్సాకు దేవుని యందు భయభక్తులు నిలిపినవాడు. ఎందుకంటే ఆ యవ్వన కాలములోనే దేవుడి కొరకు ఎంతో ప్రయాసపడిన వ్యక్తి. ఎంత ప్రయాస అండి? ఇస్సాకుకు మీరు అనుకోవచ్చు శ్రమలు ఏమీ రాలేదండి ఇస్సాకుకి కదా, కష్టాలు ఏమీ లేవండి ఇస్సాకుకి. కానీ ఏం చేశాడండి? 100 ఫలము ఫలించుకుంటూ వెళ్ళిపోయాడు. లేదు, ఇస్సాకు తన జీవితంలో చాలా శ్రమలు పడ్డాడండి. నిజం. ఇస్సాకు తన జీవితంలో తన బిడ్డల విశ్వాసులను ఫిలిష్తీయులు ఏం చేశారంటే పూర్తి చేశారు. ఎందుకో తెలుసా? ఇస్సాకు ఎదుగుదలను వారు చూడలేకపోతున్నారు. ఇస్సాకు దీవించబడిపోతున్నాడు, ఇస్సాకు ఆశీర్వదింపబడిపోతున్నాడు. దేవుని వాగ్దానం ఇస్సాకు జీవితంలో నెరవేరుతుంది. చూస్తున్నవారు, ఆ చూసేవారు ఎవడండి ఇప్పుడు? ఎవరని రాయబడి ఉంది అక్కడ? వాళ్ళు ఫిలిష్తీయులు. ఇప్పుడు నిన్ను చూసి, నీ ఎదుగుదలను చూసి, నీ ఆత్మీయ జీవితాన్ని చూసి, నీ మోకాళ్ళ అనుభవాన్ని చూసి, నువ్వు దేవుడితో చేస్తున్న సహవాసమును చూసి కొంతమంది నిన్ను చూసి వారవలేకపోతున్నారంటే వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరు వారు? ఫిలిష్తీయులు అని చెప్పండి. అంటే నీకు శత్రువుగా పిలువబడుతున్న వారు ఎవరు వీళ్ళు? అంటే వాళ్ళు నిన్ను చూసి ఏం చేయలేకపోతున్నారు ఇప్పుడు? కానీ వారు లేనిది కొలది నువ్వు విస్తరిస్తూనే ఉంటావు. ఆమె వాళ్ళని నిన్ను చూసి ఏడ్చే కొలది నువ్వు ఆశీర్వదింపబడుతూనే ఉంటావు. ఆమె నువ్వు నిన్ను చూసి ఏడ్చిన వాళ్ళు, కానీ నువ్వు మారుతావు, వెళ్ళిపోతూనే ఉంటావు. ఆమె చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఆ స్వభావం నీకుండకుండా బ్రతుకదువు గాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అక్కడ ఇస్సాకును చూసి వారు ఏం చేశారో తెలుసా? స్వార్థం. అరే, ఇస్సాకు దీవించబడిపోతున్నాడు, వేసిన పంటలు ఫలించేస్తున్నాయి, 100 ఫలించేస్తున్నాడు. కాబట్టి ఆ పంటలు ఫలించకుండా ఉండటానికి ఆ బావులను పూర్తి చేయండి. ఒక మనిషి ఎదుగుతున్న దానికి ఉపయోగకరమైన వాటిని ఏం చేశారు? పూర్తి చేశాడు. పూర్తి చేస్తే ఇస్సాకు ఎవరితో గొడవ వేసుకోలేదండి, ఎవరితో గొడవ వేసుకోలేదు. పూడ్చిన వాటిని తిరిగి తవ్వటం మొదలు పెట్టాడు. అంతే. స్తోత్రం చెప్పి చప్పటి కొట్టాలి. హల్లెలూయా. ఏం చేశాడండి చెప్పాలి? తిరిగి వాటిని తవ్వటమే మొదలు పెట్టాడు. ఇదిగో నీ జీవితంలో కొన్ని విషయాలలో ఏదైతే నిన్ను శోధిస్తుందో, ఏదైతే నిన్ను బాధ పెడుతుందో వాటి కొరకు నువ్వు మొర్ర పెట్టాలి. ఆమెను చెప్పండి. దాని గొడవ ఏముందండి, ఆ వ్యక్తి కొరకు నాకెందుకండి? కాదు. ఖచ్చితంగా నువ్వు ఆ వ్యక్తి కొరకు నువ్వేం చేయాలా? తిరిగి ఏం చేస్తున్నాడు అక్కడ? పూర్తి చేసిన వాటినే తవ్వుతే మళ్ళీ వస్తున్నాయి. ఇది మాది, ఇది మా తండ్రి గారు తవ్విందని అని ఎవరితో గొడవ వేసుకుంటలేదు ఇస్సాకు. అరే ఇది మాది. ఎందుకంటే అక్కడ తవ్విన తర్వాత మళ్ళీ మంచి నీళ్ళు పడేవంట. మరి ఆ మంచి నీటి వల్ల మళ్ళీ పంట ఫలిస్తే మళ్ళీ అభివృద్ధి అయిపోతాడు. సగా ఇది మాదే. సరేనయ్యా తీసేసుకో. నువ్వు ఇచ్చే కొలది దీవించబడతావు. ఆమె చెప్పండి, హల్లెలూయా. నువ్వు ఇచ్చే కొలది తవ్విన వాటిని ఏం చేశాడు? ఇచ్చేశాడు. తవ్వుకుంటూనే వెళ్ళాడు. ఆమె చెప్పండి, హల్లెలూయా. ఏం చేశాడమ్మా? తవ్వుకుంటూనే వెళ్ళాడు. ఆ పూర్తి చేసిన వాటిని తవ్వుకుంటూనే వెళ్ళాడు. కానీ అబ్బాయి ఇది నాది అని ఎవరితో గొడవ వేసుకోలేదు. కాబట్టి నువ్వు ఇది నాది అని ఎవరితో వద్దు. ఒకవేళ నీ దగ్గర నుంచి లాగేసుకున్నారా? ఏం తీసేసుకున్నారు? డబ్బా
ఆస్తుపాస్తులా, లేకపోతే ఏది లాగేసుకున్నారు నీ దగ్గర నుంచి? నువ్వు దేని మీద నమ్మకం పెట్టుకుని ఉంటే తీసేసుకున్నారు? అది పోయిందని ఏడుస్తున్నావా? ఒకవేళ వద్దు, ఎందుకంటే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? దానికంటే విలువైనది దేవునికి ఇస్తాడు. చప్పటి కొట్టరా? నిజమండి, దానిని ఇవ్వడు, దానికంటే. ఆమేన్, హల్లెలూయా. దానికంటే విలువైన దానిని దేవుడు నీకు, వాళ్ళ తవ్వేదేనంటే వాటిని తీసేసుకుని వాళ్ళది ఇస్సాకు అభివృద్ధి అవుతూనే ఉన్నాడు. ఆమేన్. నీ ఆత్మీయ జీవితం కూడా ఇలాగే ఉండాలి. దేవుని కొరకు ఒకవేళ శ్రమపడి ఎలాంటి కష్టము నీ జీవితానికి వస్తున్నా, ఎలాంటి బాధ నీ జీవితానికి వస్తున్నా, ప్రభా ఎలాంటి సమస్య అయినా, కష్టమైన బాధ అయినా, వ్యాధి అయినా పర్వాలేదు ప్రభా, నీ కొరకే నేను బ్రతుకుతా, నీ కొరకే నేను జీవిస్తా, నీ కొరకే అని ఒకవేళ నువ్వు తీర్మానంతో నువ్వు ప్రయాణం చేస్తే ఆటంకాలన్నీ దేవుడు తీసి నిన్ను ఆశీర్వదించుకుంటూ తీసుకెళ్ళిపోతాడు. చప్పట్లు కొట్టండి. ఏం చేసుకుంటూ తీసుకెళ్తాడు? ఆశీర్వదించుకుంటూ. హల్లెలూయా. అంటే ఇప్పుడు వీటిని విడిచిపెట్టాలండి, ఇవన్నీ విడిచిపెట్టాలంటే ఎలా అంటే, మరి పేతురు ఏమన్నారు? ప్రభువా నీ కొరకు ఏం చేశాను నేను? చెప్పాలి, సమస్తమును విడిచిపెట్టేశాము. అంటే దేవుడి కొరకు కొన్ని వదులుకోవాలండి. వదులుకోకపోతే పొందాల్సినవి పొందలేం. దేవుడి కొరకు కొన్ని విసర్జించాలి. విసర్జించకపోతే దేవుని వాగ్దాన భూమిలో ఉండలేము. దేవుడి కొరకు కొన్ని నువ్వు మర్చిపోవాలి. మర్చిపోకపోతే దేవుడిని మనం మర్చిపోవాల్సి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వారు ఇశ్రాయేలు ప్రజలు దేవుడి కొరకు కొన్ని వదులుకోవడానికి ఆలస్యమైంది కాబట్టి వారి ప్రయాణం కూడా ఆలస్యమైంది. ఈరోజు నీ జీవితంలో దేవుడి కొరకు ఏది వదులుకోవాలి? దేన్ని వదులుకోవాలి? దేన్ని వదులుకుంటే దేవుని యొక్క 100 ఫలం నీకు ఉంటుంది? ఈ భౌతిక సంబంధమైన వాటిలో కొన్ని దేవుడు చెప్పి చూపించి ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ వీటన్నిటి నా కొరకే నువ్వు వదిలేసుకుంటే నువ్వు దీనికి తగిన ఫలము 100 అక్కడ పొందుకుంటావు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ జీవితం ఎన్ని సంవత్సరాలు అంట? 60, 70 సంవత్సరాలు, అధికమైన వేళ 80 సంవత్సరాలు ఒక మనిషి ఆయుష్ అని దేవుడు కేటాయించాడు ఇక్కడ. ఒకవేళ ఇంకా ఎక్కువైనా పునః 100 సంవత్సరాలు బ్రతికేద్దాం అనుకోండి. అంటే మనం బ్రతికేది నువ్వు గ్యారంటీ లేదు, కానీ ఉండగలిగితే 100 సంవత్సరాలు. ఎవడు బతుకుతాడు 100 సంవత్సరాలు? మన తాతల కాలంలో బ్రతికారండి, ఆదాము కాలంలో 930 సంవత్సరాలు ఇలా బ్రతికేస్తారని చెప్పుకోవడానికి వాళ్ళు దేవుడితో నడిచారండి వారు. కానీ ఈరోజు దేవుడికి వ్యతిరేకమైన నడవడికే మనిషి జీవితంలో. ఆ బ్రతికిన కొన్ని సంవత్సరాలే, ఆ కొన్ని సంవత్సరంలో దేవుని కొరకు బ్రతికింది ఎన్ని సంవత్సరాలు? దేవుని కొరకు జీవించింది ఎన్ని సంవత్సరాలు? దేవుడి కొరకు విడిచిపెట్టింది ఎన్ని సంవత్సరాలు? దేవుడి కొరకు తీర్మానం చేసి బ్రతికింది ఎన్ని సంవత్సరాలు? నీ ఆయుష్ ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాల్లో దేవుడి కొరకు బ్రతికింది ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? దేవుడంటే అంగీకరించబడిన నీవు, దేవుని తెలుసుకున్న నీవు, దేవుని కొరకు ఎంత నీ బలాన్ని, నీ ధనాన్ని, నీ కుటుంబం కొరకు కాక దేవుని కొరకు ఎంత ఖర్చు పెట్టావు? ఎంత దేవుని కొరకు వాడగలిగావు? దేవుడు దీన్ని అడుగుతాడు ఖచ్చితంగా. కాకపోతే ఈ భౌతిక సంబంధమైన వాటి విషయంలో ఒక మనిషి ఖర్చు అయిపోతున్నాడు, కానీ దేవుని కొరకు తాను ఖర్చు పెట్టుకోలేకపోతున్నారు. ఎవరి కొరకండి? దేవుని కొరకు తను ఏం చేయాలి? ఖర్చు పెట్టి వాడాలి. నీ బలం దేవుని కొరకు వాడాలి, నీ ధనం దేవుని కొరకు వాడాలి, నిజం నీ జ్ఞానము దేవుని కొరకు వాడాలి, నీ ఆలోచన దేవుని కొరకు, నీ కాలంలో, నీ చేతుల్లో, అవయవాల్లో పనిచేసే ప్రతి వస్తువులో దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టండి. ఎంత? అందుకే ఇతను పేతురు అంటున్నాడు, ప్రభా నీ నిమిత్తము మేమేం వదిలేసాం? సమస్తమును విడిచి వచ్చేసాం ప్రభా. చూసారా అండి? దేవుని కొరకు ఏమి విడిచి వచ్చేసారండి? సమస్తాన్ని. వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి పనిపాట్లు అన్నీ వదిలొచ్చేసారంట. ఈరోజు దేవుడు నిన్ను పిలిస్తే ఏమంటావు? ఈరోజు దేవుడు నా సేవ చేస్తామని అడిగితే ఏమంటావు? ఈరోజు దేవుడు నా కొరకు సువార్త ప్రకటించడానికి వస్తావంటే ఏమంటావు? ఈరోజు దేవుడు నిన్ను పిలిచి తన పని కొరకు వాడుకుంటానని చెబితే ఏమంటావు? ప్రభువా నాకు ఒక కుటుంబం ఉంది ప్రభువా. పాపం ఆయన కుటుంబం లేదు. ప్రభువా నాకు ఒక కుటుంబం ఉంది, నాకు భార్య ఉంది, నాకు బిడ్డలు ఉన్నారు, నాకు తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ఇక్కడ వీరేమి అంటున్నారంటే అన్నిటిని వదిలొచ్చేసాం ప్రభువా.
దేవుని కొరకు నిన్ను అడిగితే నువ్వు ఏమి విడిచి దేవుని కొరకు రాగలవు, చేయగలవు, ఎంతవరకు వాడబడగలవు? ప్రభు, కొద్ది సమయం నాకు కావాలి ప్రభు, నేను బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయాలి ప్రభు, ఇల్లు కట్టాలి ప్రభు, నా బిడ్డలకు కావాల్సిన కొన్ని సమకూర్చుకోవాలి, ఎందుకంటే సేవలోకి వస్తే ఏముండదు, అంత కరువే ప్రభు. నిజమండి, ఈరోజు సేవ చేయటానికి నిజంగా సేవ పిలుపు ఉన్న ఎంతోమంది ఆ వాగ్దానమును దూరం పెట్టి ఏం చేస్తున్నారు? ప్రయాసపడుతున్నారు. దేవుడు పిలుపు నీకుంది, దేవుడు సేవ నువ్వు చెయ్యాలి, దేవుడి కొరకు వాడబడాలి. దేవుడు ఎప్పుడో పిలిచాడు నిన్ను, కానీ ఏం చేస్తున్నావు? చెప్పాలండి, ఏం చేస్తున్నావు? ఇంకా మనకేముంది? కొన్ని బాధ్యతలు. కానీ నేను అంటాను, ఏమందు ఈ బాధ్యతల కంటే ఆత్మ సంబంధం నా దేవుడిచ్చే బాధ్యతలు చాలా గొప్పవి. నిజం. ఏముందు అంటే నీ కుటుంబం కొరకే నువ్వు ప్రయాసపడతావు, కానీ అనేక కుటుంబాలను రక్షించడానికి దేవుడు నిన్ను వాడుకుంటానంటే ఏమంటున్నావు? ఏలియా దుప్పటి ఎగిరి ఎవరి మీద పడింది? ఎలీషా మీద పడిన వెంటనే ఏమన్నాడు? ఏంటిది అన్నాడా? పడిన వెంటనే ఏమైంది? దానికి అర్థం ఏంటి తెలుసా? అంటే వెంటనే పరిశుద్ధ ఆత్ముడు ఎప్పుడైతే దుప్పటి పడిందో వెంటనే పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడి, ఇదిగో నా సేవకు వస్తావా అంటే, వచ్చేస్తానండి, ఇంటికి వెళ్ళి ఏం చేసి వస్తాను? మా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని వస్తాను. ఆమె హల్లెలూయా. అంటే వెంటనే ఆ దుప్పటి ఎగిరి మీద పడిందంటే దానికి అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఎలీషాను అంతే. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆ దుప్పట పడితేనే తాను దేవుడి కొరకు సమర్పించేసుకొని దున్నుతున్న ఎద్దులను బలి అర్పించేసి దేవుడు పని చేయడానికి వెళ్ళిపోయాడు ఎలీషా. ఈరోజు దేవుడు ఎన్నోసార్లు మాట్లాడుతుంటాడు, నా సేవ చెయ్యి, ఆత్మలు రక్షించు, నా కొరకు వాడబడు, నా కొరకు వాడబడు, నా కొరకు వాడబడు. నేను చేసిన అదే ప్రభువా. కానీ దేవుని పనికి దూరంగానే ఉంటాం, పరిచర్యకు దూరంగానే ఉంటాం, సేవకు దూరంగానే ఉంటాం. కానీ నీ కుటుంబం కొరకు ఇంకా నువ్వు ఆలోచన చేస్తూనే ఉంటావు. కానీ దేవుని కొరకు ఎప్పుడు ఆలోచిస్తావు? దేవుని కొరకు ఆలోచించి దేవుని కొరకు ఎన్నో విడిచి వచ్చి గొప్ప గొప్ప త్యాగమూర్తులుగా మారిన వాళ్ళు ఇందులో ఎంతమందిని చూస్తామండి. అంటే చదవటం మట్టికిన వాటిని చదివి విడిచిపెట్టేస్తావా నువ్వు? చదివి విడిచిపెట్టకూడదు. దేవుడు పిలిచాడు కాబట్టి, అమ్మో వీరిని దేవుడు ఈ రీతిగా వాడుకున్నాడంటే దేవుడు నన్ను ఏం చేస్తాడు? నన్ను ఏం చేస్తాడమ్మా? ఇంతకంటే ఆమేన్ హల్లెలూయా. ఇంతకంటే దేవుడు ఎలా వాడుకుంటాడు? అది. కాబట్టి దేవుడి కొరకు విడిచిపెట్టాల్సిన ఏమైనా ఉంటే విడిచిపెట్టాలి. నేను విడిచిపెట్టలేనండి, నేను మర్చిపోలేనండి. అంటే దేవుడి దగ్గర 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేసినట్టే నీ జీవితంలో కొన్ని ఆలస్యపు కార్యాలు చూడవచ్చు. కాబట్టి దేవుడి కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి, ప్రభు నీ కొరకు వచ్చావంటే, ఇదిగో 12 సింహాసాల మీద కూర్చొని 12 గోత్రాలకు తీర్పు తీర్చే అధికారం మీకు ఇస్తాను. చప్పట్లు కొట్టాలా? ఎంత గొప్ప యోగ్యత వారు పొందుకున్నారండి. వారి కొరకు బ్రతికితే అంత ఏముంటుంది? కానీ దేవుడి కొరకు పని చేసే వారిని దేవుడు పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళకి తీర్పు తీర్చమంటున్నాడు. దేవుడికి అప్పగించబడితే దేవుడు కొన్ని అధికారాలు నీకు ఇస్తాడు తెలుసా? ఆమె హల్లెలూయా. ఏమిస్తాడండి? దేవుడి కొరకు అప్పగించబడితే కొన్ని అధికారాలు దేవుడు నీకు. ఈరోజు ఏ అధికారం పొందుకున్నావు నువ్వు? దేవుని కొరకు ఏమి వాగ్దానం చేస్తాం? దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకున్నాం? లేదండి, మా ప్రయాస సరిపోవట్లేదండి, మా కుటుంబ విషయంలో, పనుల విషయంలో భారం అయిపోతుందండి, ఇంకా దేవుడి పని ఏం చేస్తాను నేను? దేవుడి పని ఎక్కడ చేయగలను నేను? ఎవరి కొరకు ఎవరు ఈ రీతిగా ఆలోచిస్తే ఇంకా దేవుడి పని చేసేవాళ్ళు ఏమవుతున్నారు? ఈరోజు నిజంగా చాలామంది దేవుడు సేవ చేయు పిలుపు ఉన్నవారు దానికి దూరంగా బ్రతకటానికి కారణం ఏంటంటే, వారి కొరకు వారు ఆలోచన. ఒకవేళ వీటన్నిటిని విడిచి వచ్చిన వారంట 100 అంతలుగా నా రాజ్యంలో వారు ఫలించెదరుగాక. ఆమేన్
హల్లెలూయా. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా నీవు నూరంతలుగా ఫలించాలంటే ఏం చేయబడాలండి? ఏం చేయబడాలంటే దేవుడు నీకు చెప్పండి తోడుగా ఉండాలి కదా. దేవుడు తోడుగా ఉండాలంటే ఎప్పుడున్నాడు? ఆయన కొరకు నువ్వు నీతిగా బ్రతికినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దినదినము నిన్ను అభివృద్ధి చేస్తున్నాడు. ఆమె హల్లెలూయా. దినదినము ఏం చేస్తున్నాడండి? అభివృద్ధి చేస్తాడు. దేవుని మీద ఆనుకున్న వారికి, దేవుని నమ్ముకున్న వారికి ఏ మేలు? ఆయన అంటున్నమాట, ఏ మేలు? ఆయన మీద నువ్వు ఆనుకున్నావా? కొదువులో నిన్ను దేవుడు, ఆయన నమ్ముకున్నావా? లేములో దేవుడు నిన్ను ఉంచుడండి. ఎక్కడ ఉంచుతాడు నిన్ను? కళ్ళెములో ఉంచుతాడు. ఆమెను చెప్పండి. ఆమె ఆరోగ్యంలో ఉంచుతాడు. ఆమెను చెప్పండి. ఐశ్వర్యం ఉంది దేవుడు నిలబెడతాడు. ఆమెను చెప్పండి. అనుకున్నవన్నీ సాధించే స్థానంలో నిన్ను నిలబెడతాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కొరకు మనం ఏం చేస్తాం? ఆశీర్వాదాల కొరకు ఏడ్చి 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 అసలు ఆశీర్వాదాన్ని పొందలేని ఎంతమంది ఉందో తెలుసా? చూడండి ఒకసారి. హెబ్రీలు రాసిన పత్రిక తీయండి. హెబ్రీలు రాసిన పత్రిక 12:17 ఒకసారి చదవండి. 12వ అధ్యాయము 17వ వచనం. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము ఏం చేశాడంట? శ్రద్ధతో వెతికాడు. మారు మనసు పొందనవసరము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. హల్లెలూయా. చూసారండి? దేని కొరకు ఏడ్చాడంట? తండ్రి నా కొరకు ఒక ఆశీర్వాదమైనా ఉంటే. ఏడుస్తున్నాడు లేదా? ఇస్సాకు దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడండి. అప్పటికే ఆ ఆశీర్వాదాలు పొందిన వ్యక్తి ఎవరు? యాకోబుకి ఇచ్చేశాడు. యాకోబు ఒట్టు పొందుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చిన ఇస్సాకు దగ్గరికి ఇప్పుడు వచ్చిన తన పెద్ద కుమారుడైన ఏసావు ఏడుస్తున్నాడు అనమాట. నన్ను దీవించయ్యా. దేనిని పొందగోరి? ఆశీర్వాదమును పొందగోరి. కాబట్టి తనకి మార్పు లేనందున, మారు మనసు లేనందున, పొందవలసిన అవసరమే లేదని అనుకుని తన జీవితంలో బ్రతికినందున ఏం పొందలేకపోయాడు? ఆశీర్వాదాన్నే పొందలేకపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆశీర్వాదమును ఏం చేయలేకపోయాడు అండి? పొందలేకపోయాడు. దేని కొరకు ఏడ్చాడంట అక్కడ? నాకు ఇది కావాలి ప్రభు, నాకు అది కావాలి ప్రభు అని ఏడిస్తే అది తనకు ఇష్టమైన వారికి, తాను కొరకు నిలవబడిన వారికి, తాను కొరకు బ్రతుకుతున్న వారికి, తాను కొరకే జీవిస్తున్న వారికి దేవుడు అడగనవసరం లేదంట. అడగక మునుపే ఆమె ఇక్కడ ఏడుస్తున్నాడు. ఏదో ఒక చిన్న ఆశీర్వాదం పాడైతే వెళ్ళిపోతానని ఏడుస్తున్నాడు. అరే ఏమీ లేదు, నీ తమ్ముడేనా యాకోబుకి ఇచ్చేస్తాను ఇప్పుడే. నీ తమ్ముడికి నువ్వు ఇంక బానిసగా బ్రతకటమే, ఇంక ఏమీ లేదు చెప్పించేస్తున్నాడు అక్కడ. దీవిస్తానన్న నోటుతోటే. ఎందుకంటే పొందాల్సిన దీవులు ఎవరు పొందేశారు? ఇప్పుడు దేవుని కొరకు ఒకవేళ నువ్వు బ్రతకగలిగితే వాటికి తగిన ఫలము దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అంతేనండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే దేవుని కొరకు బ్రతుకు వారిని దేవుడు దీవిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకు వారిని దేవుడు విడిచిపెట్టక ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? ఏం మేలు చేస్తాడు? అమ్మా ఏప్రిల్ 12 తీశారు కదా, ఒకసారి 9 చదవండి. శరీర సంబంధమైన మైక్ ఉందమ్మా.
మరియు మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. చప్పటి కొట్టేసానా మనం అయిపరచాలి. ఇప్పుడు శరీరమునకు సంబంధమైన తండ్రి అంటే ఈ భౌతిక సంబంధమైన తండ్రి. మీకు అమ్మ ఉంది కదా, మీకు నాన్న ఉన్నాడు కదా, వారికి ఏం చేస్తున్నామంటే మనం చెప్పండి, వారికి ఏం చేస్తున్నాం? భయపడి బ్రతుకుతున్నాం. దేనికి తల్లి తండ్రి వారు? ఈ శరీరానికి తల్లి తండ్రి, కానీ ఆత్మలకు తల్లి తండ్రి ఎవరు చెప్పండి? మరి ఆయనకి బహుగా ఏం చేయాలి? ఇంకా మనము లోబడి బ్రతకవలెను. స్తోత్రం చెప్పాలి. అట్టి వారిని నా దేవుడు దీవిస్తాడు. చప్పలు కొట్టాలి అప్పుడు. ఎందుకంటే శరీర సంబంధమైన తండ్రి గద్దిస్తే, తల్లే గద్దిస్తాము అని భయపడుతున్న నీవు ఆత్మ సంబంధమైన తండ్రి గద్దిస్తే ఏం చేస్తున్నావు? సంఘాన్ని వదిలిపోతున్నావు అంతే. ఆత్మ సంబంధమైన తండ్రి గద్దిస్తుంటే ఏం చేస్తున్నావు? నిలవలేకపోతున్నావు, నిలబడలేకపోతున్నావు అంతే. కానీ ఆయన అంటున్నమాట, ఆత్మ సంబంధమైన ఎవరు గద్దిస్తున్నాడు? ఆయన ఆత్మ సంబంధమైన తండ్రి. మన ఆత్మలకు తండ్రి ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. ఆయన గద్దిస్తున్నాడంట. ఆయనకు మనం ఏం చేయాలంట? లోబడి బ్రతకాలంట. ఆమెను చెప్పండి. ఎవరికి లోబడాలి? ఇప్పుడు శరీర సంబంధమైన తల్లికి లోబడుతున్న, తండ్రికి లోబడుతున్నాం, కానీ ఆత్మ సంబంధమైన ఆత్మకు తండ్రి అయిన వాడికి మనం ఏం చేయట్లే? భయపడట్లేదు. ఎందుకు భయపడాలి? ఎందుకు లోబడాలి? ఏమండి, ఎందుకు భయపడాలి? ఎందుకు లోబడాలి? కానీ ఆయన ఎవరికి తండ్రి చెప్పండి? ఇందులో ఆత్మకు తండ్రి అని చెప్పండి. ఎవరి ఆత్మకి? ఆమేన్. నా ఆత్మకు తండ్రి. కాబట్టి ఆయనకి నేను ఏం చేయాలి? లోబడి బ్రతకాలి. ఆమేన్. ఆయనకి లోబడి బ్రతుకు వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆమేన్. ఆయనకి లోబడి బ్రతుకు వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆమేన్. ఆయనకి లోబడి జీవించే వారిని దేవుడు ఏం చేస్తాడు? చెప్పండి. అక్కడ కూర్చుని పెడతాడని చెప్పాలి మీరు. ఆమె చెప్పాలి. దేవుడు ఇప్పుడు నేను ఎక్కడ కూర్చోబెట్టాడు? ఇప్పుడు చెప్పండి, చెప్పుకోవాలి మీరు. అక్కడ కూర్చొని పెట్టాడని చెప్పండి. కూర్చోబెట్టకపోయినా కూర్చోబెట్టాడని చెప్పుకోవాలంట. బలహీనుడు ఏమని చెప్పుకోవాలంట? బలహీనుడు నేను బలవంతుడును అని చెప్పుకోవాలంట. బలహీనుడు ఎప్పుడు నేను బలహీనరాలను ప్రభావం, బలహీన ప్రభావం కాదు, నేను బలవంతుడును అని చెప్పుకోవాలంట. ఆమె. కాబట్టి మనము ఎక్కడ బలవంతులు అంటే ఆయన యందు మనము. ఆమేన్. నువ్వు శరీరపరంగా నువ్వు బలహీనరాలువే, బలహీనుడివే, కానీ ఆత్మ సంబంధమైన విషయంలో నిన్ను మించిన బలవంతులు లేరు. చప్పట్లు కొట్టు. ఎందుకంటే వారి శరీర దూరంగా కొన్ని కార్యాలు సాధించేస్తున్నాము, కానీ నువ్వు ఆత్మపూర్వకమైన ప్రార్థన చేస్తే భూమి ఆకాశాన్ని కూడా తల్లకిందులు చేసేస్తావు. ఆమె చెప్పాలి. ఎందుకంటే నీ ప్రార్థనకి అంత శక్తి, నీ ప్రార్థనకు అంత మాదిరికరమైన నీ జీవితానికి తగిన ఫలము ఉందండి. వాళ్ళ బలాన్ని బట్టి సాధించగలరు కొన్నే, కానీ నువ్వు ఆత్మను బట్టి సాధించగలవు ఎన్నో. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. మనం అంటుంటే సాక్ష్యం ఇస్తాం ఏమని? అయ్యా నా జీవితంలో యేసు ఎన్నో చేశాడు అంటే దానికి అర్థం ఏంటి? ఎన్నో విజయాలు పొందగలిగావు అంటే దేవుడు ఏం చేశాడని అర్థం అండి. దేన్ని బట్టి చేశాడు? నీకున్న ఆత్మ బలమును బట్టి. స్తోత్రం చెప్పాలి. నీకున్న ఆత్మ బలం అంటే దేన్ని బట్టి వస్తుంది? ఆత్మ బలము చెప్పాలి. ఆయనతో చేయబడిన సహవాసమును బట్టి వస్తుంది. ఆమె దేవునితో సహవాసం చేస్తే ఆత్మ సంబంధమైన బలవంతులు, లోకంతో సహవాసం చేస్తే శరీర సంబంధమైన బలవంతులు. ఎవరు గొప్పవాళ్ళు చెప్తాండి? ఎవరు గొప్పవారు? శరీర సంబంధమైన యాసావు గొప్పవాడా? ఆత్మ సంబంధమైన యాకోడు గొప్పవాడా? చెప్పాలి. ఆత్మ సంబంధమైన నేనే గొప్పదని గొప్పని చెప్పుకోండి. ఇప్పుడు హల్లెలూయా. ఆత్మ సంబంధమైన నేనే చెప్పుకోండి సార్. ఆత్మ సంబంధమైన నేనే, ఆత్మ సంబంధమైన నేనే గొప్పవాడి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయాలు దేనినైనా నువ్వు సాధించగలవు. ఆమె శరీరపరంగా కొన్ని సాధించగలవు, కానీ ఆ సాధించినవన్నీ కూడా ఒక్కటి కూడా ఆత్మ సంబంధమైన కార్యం ఉండదు అందులో. కానీ ఆత్మ సంబంధమైన సాధించి ఎన్నుంటో తెలుసా అండి?
నీ ద్వారా ఒక కుటుంబం రక్షింపబడచ్చు, ఒక ప్రాంతమే రక్షింపబడచ్చు, ఒక దేశమే రక్షింపబడచ్చు. ఏమో దేని కొరకు నువ్వు ఉపయోగపడతావో, కానీ దాని విషయంలో నువ్వు ఏం పొందినట్టు? మనము ఆత్మ సంబంధమైన విజయమును మనము పొందినట్లు. ఆమేన్. ఏ విజయం కావాలి ఇప్పుడు నీకు? చెప్పండి. దేవుడు నిన్ను దీవించేస్తాడు అన్నది కావాలా? ప్రభువా నీ కొరకు శ్రమైనను గురి యొద్దకే నా పరుగు అన్నది కావాలా? గురి యొద్దకే నా పరుగు అనేదే నువ్వు బ్రతకగలిగిన జీవితం అయితే దాని ద్వారా వచ్చే ఆశీర్వాదాలే అద్భుతం. ఆమేన్ హల్లెలూయా. దాని ద్వారా వచ్చే ఆశీర్వాదాలే అద్భుతము. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు శరీర సంబంధమైన విజయాల కొరకు, శరీర సంబంధమైన కార్యాల కొరకు, ఈ భౌతిక సంబంధమైన వాటి కొరకు నాకు అది కావాలి ఇది కావాలి కాదు 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 కాదు. దేని కొరకు నీ ముందుకు వెళ్ళాలంటే ఒక ఆత్మ కొరకు ఎప్పుడైనా అడిగావా? ఒక ఆత్మ రక్షింపబడటానికి అడిగావా? ఒక వ్యక్తి రక్షింపబడటానికి, ఒక కుటుంబం రక్షింపబడటానికి, ఒక ప్రాంతం రక్షింపబడటానికి అడిగావా? దేవుని సన్నిధిలో నిత్యము ఏముండాలా చెప్పండి? వారం పొడికి ఎవరైనా దేవుడి మందిలోకి వచ్చి ప్రార్థించే వాళ్ళు ఉన్నారా? ఎవరి పనులు వాళ్ళే, ఎవరి ప్రయాసల వారి. దేవుడి మందిలోకి వచ్చి ఎప్పుడు ప్రార్థన చేస్తాం? ఆదివారం, బుధవారం, శుక్రవారం, అంతే. ఉన్న రోజులు మన మందిరం ఏం వేసి ఉంటుంది? అయ్యయ్యో ఎలా విస్తరిస్తుంది? అంటే దేవుడి మందిరంలో ఏం చేయాలి మనము? అంటే ప్రతిరోజు ఇక్కడ ఏముండాలి? ఇక్కడ ఏది? ఈ భౌతిక సంబంధమైన వాటిలో ఎన్నో తీర్మానాలు చేసి బ్రతుకుతా, కానీ ఆత్మ సంబంధమైన దేవుని కొరకు, సంఘం కొరకు, సేవకుల కొరకు ఏం తీర్మానం చేసి బ్రతుకుతున్నాం మనం? దేవుడి సన్నిధి దూరం అయిపోయిందండి కాబట్టి ఏం చేయలేకపోతున్నాం. దేవుడి సన్నిధిలో నిత్యం ఏం చేయాలంట? ఆత్మల కొరకు పోరాడాలి, ప్రార్థించాలి. వారు మేడ గదిలో కూడి ఏం చేశారండి? మరి ప్రార్థన చేస్తే ఏమైంది అక్కడ? ఎంతమంది రక్షింపబడ్డారంట? 3000 మంది రక్షింపబడ్డారంట. ఎక్కడ కూడుకుంటే 120 మంది మేడలో కూడి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేసేసాడంట? 3000 మంది రక్షింపబడటానికి కారణమైంది. ఈరోజు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటో తెలుసండి? దేవుడి మందిరంలో మనం ఏం చేయలేకపోతున్నాం? ఆత్మల కొరకు ఏం చేయలేకపోతున్నాం? కాబట్టి ఇంకా కొన్ని లోపాలు, కొన్ని సమస్యలను మనం ఏం చేస్తున్నాం అంటే ఎదురుపడుతూ ఉన్నాయి మనకి. కాబట్టి ఇంక నువ్వు చేయాల్సింది ఒక్కటే ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వు పరుగు పెడుతూనే ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయాలు ఎప్పుడు పరుగు పెడుతూనే ఉండాలి. ఆగిపోతే శత్రువు వచ్చేస్తాడు నీ దగ్గరికి. పరిగెడుతూనే ఉండాలి. ఆయన పని కొరకు పరిగెడుతుండాలి, ఆయన కొరకు ప్రయాసపడుతూ ఉండాలి, సంఘం కొరకు ప్రయాసపడుతూ ఉండాలి, సేవకుల కొరకు ప్రయాసపడుతూ ఉండాలి. సంఘములో దేవుడు మనకి ఇచ్చిన భారాన్ని వదలకూడదు. దేవుడు నీకు ఒక భారం పెట్టాడు, నీకు ఒక బాధ్యతను పెట్టాడు. ఆ బాధ్యతను వదిలేయకూడదు. ఆ బాధ్యతను వదిలేసుకుంటే ఏంటంట? ఇంకొక పని అప్పగింపబడుతుంది అనే సమయంలో ఒక బాధ్యతను వదిలేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆ ఇచ్చిన దానిలో నువ్వు నమ్మకంగా లేకపోతే, కాబట్టి ఇచ్చిన దాంట్లో నమ్మకంగా బ్రతుకు. దేవుడు ఒకటి కోల్పోతే ఇంకొకటి, ఒకటి కోల్పోతే ఇంకొకటి, ఇంకొకటి కోల్పోతే ఇంకొకటి ఇస్తూనే ఉంటాడండి నా దేవుడు. ఆమేన్ హల్లెలూయా. ఏం చేస్తుంటాడు చెప్పాలండి? ఎప్పుడు ఇస్తాడు? ఆత్మ సంబంధమైన విషయంలో నువ్వు ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు ఎలా ఉండాలంట? ఒకసారి రోమపత్రిక ఇంకా చదివి ముగించేస్తున్నాను. రోమపత్రిక 10-12 ఒకసారి చదవండి. రోమ 10-12. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారు అందరి ఎడల కృప చూపుటకును ఐశ్వర్యవంతుడై చప్పట్లు కొట్టేసినా మనం మైంపరచండి. ఆయనలో భేదం ఉందండి? ఇప్పుడు ఆయనలో ఏ భేదం లేదు. ఎవరైనా ఆయన యందు ప్రార్థన చేయడానికి ఆయన ఏమన్నాడు తెలుసా? ధనవంతుడే ఉన్నాడు మన మధ్య. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు నీ తండ్రి ధనవంతుడైతే నువ్వు ధనవంతుడువా కాదు చెప్పండి కదండి? ఇప్పుడు నువ్వేమని చెప్పుకోవాలి?
నిజమండి. ఎందుకంటే ఇక్కడ నీ తండ్రి ఏమని రాయబడింది? ఆయన ధనవంతుడై ఉన్నాడు కాబట్టి ఆయనను అంగీకరించిన ఆయన పిల్లలు ఎవరు? ఇప్పుడు ఇది చెప్పుకోము. ఏంటోనండి దరిద్రం, ఏంటోనండి మాకే పట్టింది, ఏమీ లేదు. ఇది నీ దరిద్రం కాదు, నువ్వు నమ్ముకున్న దేవుడు దరిద్రుడు. ఏమని రాయబడింది అక్కడ? ఆయన ఎవరండి? ఐశ్వర్యవంతుడు. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఐశ్వర్యవంతురాలువా కాదా? ఇప్పుడు మీరు ఐశ్వర్యవంతుడా కాదా అండి? బాబు అబ్రహం గారు చెప్పాలా? ఆదాము గారు, తర్వాత ఆత్మారావు గారు, మీరు ఐశ్వర్యవంతులా కారా? చెప్పండి సార్. నాకు 2 కొడుకులు ఉన్నారు కాబట్టి నేను ఐశ్వర్యవంతుని అంటారా ఏంటి? ఏం కాదండి. మీరు నమ్ముకున్న దేవుడు ఎవరు? ఐశ్వర్యవంతుడు. ఆమె మీరు నమ్ముకున్న దేవుడు ధనవంతుడు. ఇప్పుడు తండ్రి ధనవంతుడైతే పిల్లలు, నీ తండ్రి ధనవంతుడు, నీ తల్లి ధనవంతురాలు అయితే మీరు పేదోళ్ళు ఎలాగవుతారు? పేదోళ్ళు అయ్యారంటే ఇక్కడ తప్పుపోయాడు కాబట్టి పేదోడు అయ్యాడు. పందులు తినే పట్టు తినాల్సి వచ్చింది. ఎందుకని? తప్పుపోయాడు, నచ్చినట్టు బ్రతికేశాడు. కాబట్టి తండ్రి ధనవంతుడైన కుమారుడు ఏమయ్యాడు? ఇక్కడ దరిద్రుడయ్యాడు. కానీ దేవుని కొరకే నువ్వు బ్రతకగలిగితే, నీ తండ్రి ఐశ్వర్యవంతుడు కాబట్టి, నీ తల్లి ఐశ్వర్యవంతురాలు కాబట్టి నీవును. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మీరు ఎవరు? ఇంకెప్పుడు నేను పేదదాన్ని, పేదగాడిని, అది లేదు ఇది లేదు ఏ అనకూడదు. ఏమని మనకేముంది? ఇప్పుడు సమస్తమును సమకూర్చుటకే అది లెక్క. ఎందుకంటే దేవుడు నీకు ఏం కూర్చాడు? సమస్తమును సమకూర్చి జరిగించాడు. దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు వరకు నువ్వు అనుకోవచ్చు నేను పేదదాన్ని, పేదోడిని. ఏం కాదు. నిజంగా డబ్బు లేకపోతే పేదరికం కాదండి, క్రీస్తు లేకపోతే పేదవారము, ఆత్మీయతలో బ్రతకకపోతే పేదవారము, దేవునితో సహవాసం చేయకపోతే పేదవాడివి, పేదదానివి, బైబిల్ చదవకపోతే, వాక్యానుసారంగా జీవించకపోతే, సంఘం కొరకు సేవ కొరకు బ్రతకకపోతేనండి పేదవారు. ఇవన్నీ సమృద్ధిగా నీలో ఉన్నప్పుడు నువ్వు ధనవంతురాలువే, ధనవంతుడివే. ఆమె ఆమె క్రీస్తు కొరకు బ్రతికే నీవు దేవుని కొరకు బ్రతికే మీరు ఏ విషయంలో అయినా బలవంతులే, ధనవంతులే. ఆమె హల్లెలూయా. చెప్పండి, ధనవంతులే, బలవంతులే. ఎవరి యందు బ్రతికినప్పుడు అది ఆయన యందు బ్రతికువారు ధనవంతులు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు బలహీనురాలు కావు, బలహీనుడవు. ఎందుకంటే నీ దేవుడు ఎవరు? చెప్పండి, సైన్యములకు అధిపతి అని యెహోవా. చెప్పండి కొట్టాలి. ఇప్పుడు నీ దేవుడు ఎవరండి? ఆయన సైన్యముకి ఏమైనాడు? అధిపతి అయి ఉన్నాడు. ఆమె చెప్పండి. ఆయన సైన్యము నీవే. లక్షలు కాదు, నువ్వు ఒక్కదానివే. 1000 మంది అన్నాడు, నువ్వు ఒక్కడవే 1000 మందితో సమానం అన్నాడు. ఆమె ఆయన సైన్యం ఎవరు? నువ్వు అనుకోవచ్చు, అయ్యో ఆయనకి సైన్యములకు అధిపతి అంట, నేను ఒక్కదాన్నే కదా, నేను ఒక్కనే కదా అని అనుకోవద్దు. ఆయనకు నీవే సైన్యం. ఆమె చెప్పాలి. ఎందుకంటే గిద్యోనికి ఒక్కడే కదండి, గిద్యోను ఒక్కడే అంటే 32,000 మందితో యుద్ధం చేయించాలనుకున్న వాళ్ళతో 300 మందితో యుద్ధం చేసి జయించడం కారణం అవ్వలేదా? చెప్పలు కొట్టరే. ఎందుకంటే అక్కడ యుద్ధం చేయడానికి నిలవబడ్డారు ఆయన. కానీ ఆయన మనుషులను బట్టి అతిశయించకూడదని ఉన్న వాళ్ళందరూ వెనక్కి పంపాడు అంతే. కాబట్టి ఆయనే సైన్యమునకు అధిపతి. ఆమె ఇప్పుడు గిద్దెను ఒంటరిగా ఉన్నాడు కదా, ఇప్పుడు నువ్వు కూడా ఒంటరిగా ఉండొచ్చు, నువ్వు కూడా ఒంటరిదాను కావచ్చు, ఒంటరివాడు కావచ్చు. కానీ నీ పక్షమున ఉన్నవాడు మాత్రం నిన్నేమన్నాడు తెలుసా? సైన్యము. ఆమె చెప్పండి. మీరెవరు? నోరు తెరండి. మీరెవరు? సైన్యము. ఆమెన్. ఇప్పుడు సైన్యములకు అధిపతి ఎవరు? నా దేవుడు అని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు సైన్యమా, ఒకదాను ఒక్కడవా? నువ్వు ఒక్కదాను కాదు, ఒంటరిదాను కాదు, ఒక్కడివి కాదు, ఒంటరివాడివి కాదు. నువ్వు ఒక సైన్యం అంట. ఆమెన్. నీకు ఒక అధిపతి ఉన్నాడట. ఆమె చెప్పండి. నీవు సైన్యముగా దేవుడు నేను అన్నాడంటే సైన్యమునికి యుద్ధానికి విజయం ఉందా? ఒక్కదానికి యుద్ధానికి విజయం ఉందా? సైన్యమునికి విజయం ఉందని చెప్పండి. ఇప్పుడు నువ్వు ఒక్కదాని అయితే యుద్ధం చేయలేవు, ఒక్కడైతే యుద్ధం చేయలేవు. ఇప్పుడు నువ్వు సైన్యమా లేకపోతే ఒక్కదాను ఒక్కడవా? చెప్పాలి మీరు. నేనెవరిని? సైన్యమును. ఆమెన్. హల్లెలూయా.
యూదులందరి మీదకి భయంకరమైన ప్రమాదకరమైన శాసనం రాచేస్తే రాజు శాసనాన్ని మార్చడానికి ఎస్తేరు చేసిన 3 దినములు ఉపవాస ప్రార్థనకి రాజు శాసనమే మారిపోయిందండి. ఇప్పుడు సైన్యం ఎవరు? ఎస్తేరా అండి? చెప్పుకో, నాకు నేనే. ఆమెన్. నాకు నేనే ఒక సైన్యముని. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు వరకు నీకు అనిపించి ఉంటుంది, నేను ఒంటరిదానిగా ఉన్నానండి, ఒంటరివాడిగా ఉన్నానండి, నాకంటూ ఎవరు లేరు, నాకంటూ తల్లి లేదు, తండ్రి లేదు, లేకపోతే వీళ్ళ లేరు, వాళ్ళ లేరు అని ఎప్పుడు ఒంటరితనంగా కూర్చుని అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటాం. కానీ నువ్వు ఒంటరిదానివి, ఒంటరివాడివి కాదు, ఎవ్వరు లేరని ఆడొద్దు. ఎందుకంటే నువ్వు ఒక సైన్యము. ఆమె చెప్పండి, నువ్వెవరు? ఆమె నువ్వు ఒక సైన్యము. కాబట్టి నీ కొరకు ఎవరున్నారు? అధిపతి ఉన్నాడని చెప్పండి. ఎవరికి అధిపతి అయినా? సైన్యమునకు అధిపతి. అంటే ఇప్పుడు నీవు ఒక సైన్యం అయితే నీకు ఒక అధిపతి ఉన్నాడు. కాబట్టి యుద్ధము చేయవాడు ఆయనే. ఆమెన్. యుద్ధము చేయవాడు ఆయనే నీ పక్షమున ఉండి యుద్ధం చేస్తాడు. అనుకున్నవన్నీ సాధించే వరకు ఆయన నీతోనే ఉంటాడండి. ఆమెన్. నువ్వు అనుకున్నవన్నీ సాధించే వరకు వదిలిపెట్టడు. ఏం చేయడు? వదిలిపెట్టడు. వదిలిపెట్టకుండా నేను నీతోనే ఉండి ఆయన యుద్ధం చేస్తూ నిన్నేం చేస్తాడు తెలుసా? గెలిపిస్తూనే ఉంటాడు. ఆమె ఏం చేస్తుంటాడు? అనిపించిందా ఓడిపోయినన్నావా? ఓడిపోయినట్లుందా? జీవితంలో ఓడిపోయినాకున్నావు, సేవలో ఓడిపోయినాకున్నావు, పరిచయలో ఓడిపోయినాకున్నావు, సువార్తలో ఓడిపోయినాకుంటున్నావు, నీ భర్త దగ్గర ఓడిపోయినాకుంటున్నావు, భార్య దగ్గర ఓడిపోయినాకుంటున్నావు, తల్లిదండ్రులు బిడ్డలుగా ఓడిపోయినాకుంటున్నారా? తల్లిదండ్రులే బిడ్డల జీవితంలో వాళ్ళ ఎదుటే నేను ఓడిపోయానని అనుకుంటున్నారా? ఒకవేళ కాదు. చెప్పండి. అలా ఓడిపోయానని నువ్వు అనుకుంటున్నావు అంటే నేను ఒంటరివాడు అని ఫీల్ అవుతున్నావు. కాబట్టి అలా ఫీల్ అవ్వద్దు. నువ్వు అనుకోవాలి, నేనెవరు? నీవెవరు? ఒక సైన్యం అని చెప్పాలి. నాకు వినబడేలా చెప్పండి, నేనెవరు? ఒక సైన్యము. ఆమెన్. హల్లెలూయా. సైన్యమునికి విజయమా? ఒక్కరికి విజయమా? సైన్యమునికే. అంటే ఇప్పుడు నీకు విజయం ఉందా లేదా? నువ్వు ఒక్కదానివి ఒక్కడవైతే విజయం లేదు. నీవు ఒక సైన్యం అయితే చప్పట్లు కొట్టండి. నీవు ఒక సైన్యం అయితే హల్లెలూయా. నీవు ఒక సైన్యము అయితేనే నీకు విజయం ఉంది. ఒంటరివాడు నువ్వు ఏడుస్తున్నంత కాలం నీ జీవితంలో విజయం ఉండదండి. అయ్యో నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నా ఆలోచన ఏంటి, నా విధానం ఏంటని నువ్వు ఒక ఏడుస్తుంటే నీకు విజయం ఉండదు. కానీ ఇదిగో నేను ఒక సైన్యము. ఆమెన్. హల్లెలూయా. నేను ఒక సైన్యము. నాకేముంది? విజయం ఉంది. అంటే దేవుని కొరకు నువ్వు ఒక సైన్యముగా నిలవబడాలి. ఇప్పుడు యెహెజ్కేలుని దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎముకల లోయలో తీసుకెళ్ళాడు. ఒక్కనే తీసుకెళ్ళాడా? అక్కడ ఉన్న సైన్యాన్ని తీసుకెళ్ళాడా? ఒక్కనే తీసుకెళ్ళి ఎముకల లోయలో నిలబెట్టి, ఇదిగో ఇవి బ్రతుకు కలవని అడిగినప్పుడు ప్రభు నీకే. ఎందుకంటే ఉన్నది ఎవరు అక్కడ? ఒక్కడే ఉన్నాడు. యెహెజ్కేలు ఒక్కడే నిలవబడి ఉన్నాడు అక్కడ. ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ బ్రతుకుతాయి అంటే నీకు తెలుసు ప్రభా, నువ్వు ప్రవచించు. ఆయన ప్రవచించిన వెంటనే ఆ ఎండిపోని ఎముకలన్నీ ఏం చెప్పట్టి లెక్కింప కాని సత్యముగా నిలబడున్నాయి. చప్పట్లు కొట్టండి. లెక్కింప కాని సైన్యముగా నిలబడున్నాయి. ఇప్పుడు అంత సైన్యం మారటానికి వాడబడిన వ్యక్తి ఎవరు? నువ్వని చెప్పుకోప్పుడు. హల్లెలూయా. అంటే ఈ లోకంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని ఆత్మీయంగా చచ్చిపోయారు, శరీరపరంగా చచ్చిపోయారు. ఆ శరీర సంబంధమైన కార్యాలలో బ్రతుకుతూ ఆత్మ సంబంధ విషయాలు చాలా మంది చచ్చిపోయారు. అలాంటి వాళ్ళు బ్రతికించడానికి నువ్వు వాడబడాలి. యెహెజ్కేలు ఒక్కడిగా నిలవబడినప్పటికీ లెక్కింప కాని సైన్యముగా నిలవబడటానికి యెహెజ్కేలు ఒక్కడే నిలవబడ్డాడంటే ఒక్కడే అని తాను అనుకోనలేదు. ఆమెను చెప్పన్నప్పుడు ఒకవేళ నువ్వు ఇలాగ బ్రతకగలిగితే అక్కడ చచ్చిన అన్ని లక్షల మందికి మాదిరికరమైన జీవితం యెహెజ్కేలు అయితే ఈరోజు నశించిపోతున్న కుటుంబాల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు నీవే ఒక సైన్యముగా మారుదువుగాక. నీవే ఒక సైన్యముగా మారాలంతే. కాబట్టి ఇంకెప్పుడు ఏమనుకోవద్దు, ఒంటరివాడిని అండి అనుకోవద్దు. నీవు ఒంటరి దానివి కావు, ఒంటరి వాడివి. ఎందుకంటే నీకు అధిపతి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, సైన్యమునకు నేను అధిపతిని. ఆమె సైన్యమునకు నేను
ఇప్పుడు నీవేమై ఉన్నావు చెప్పండి, మీరు అందరూ అనుకోండి. ఇప్పుడు నేనేమై ఉన్నాను? ప్రభా, ఇప్పుడు నేను సైన్యము అధిపతివి నీవే. అందరూ చెప్పండి, ఇప్పుడు నేను ఒక అధిపతివి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు నీవు సైన్యముగా ఏం చేయాలి? ఇప్పుడు మారిపోవాలని చెప్పాలి, సైన్యముగా మారిపోవాలి. అంటే ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఇంక ఇప్పుడు చెప్పండి, ఒంటరి దానివా, ఒంటరి వాడివా? ఇప్పుడు నువ్వెవరు? ఆమేన్, హల్లెలూయా. నువ్వు సైన్యం అయితే నీకు తోడున్నది ఎవరు? ఎవరండి? సైన్యములకు అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు అని చెప్పుకుని పైకి లేచి నిలబడతాం అందరం కూడా. హల్లెలూయా. అందరూ పైకి లేచి నిలబడతాం. సైన్యములకు అధిపతి అయిన యెహోవాను, ప్రభువా, నేను ఇంతవరకు ఒంటరిదనని నేర్చునయ్యా, ఒంటరివాడిని నేర్చునయ్యా, కానీ నీవు సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని వాక్యము సెలవిచ్చు. నువ్వు ఇంతవరకు ఏమనుకున్నావు? ఇంతవరకు ఏమనుకున్నారండి? ఒంటరి వాడిని. అయ్యా, నాకు ఎవరు లేరయ్యా, నాకు కొడుకులు ఉన్నారనుకున్నాను, కూతుళ్ళు ఉన్నారనుకున్నాను, నా తల్లి తండ్రి ఉన్నారనుకున్నాను, నాకు ఆస్తి ఉందనుకున్నాను, డబ్బు ఉందనుకున్నాను, ధనం ఉందనుకున్నాను. అయ్యా, ఇవేమి నన్ను బ్రతికించేది కాదు, ఇవేమి నన్ను బ్రతికించేది కాదు ప్రభువా. నీవు మాత్రమే మమ్మల్ని బ్రతికించగలిగిన అధిపతివి దేవా, నీకు స్తోత్రం. అయ్యా, నన్ను దీవించయ్యా, అయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, అయ్యా, నన్ను నీ కొరకు వాడుకో ప్రభువా అంటూ హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నీవే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస భాసమైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నీను పోలినందిర సాగమని. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ఓ ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొరత లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరత లేదయ్యా సమృద్ధ జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిరా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రి
కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగా నిలిచావే, దీవించావే ఆమేన్. హల్లెలూయా. వృద్ధిగా. అమ్మ వర్షం వచ్చేస్తుంది, మ్యాట్లు తీయాలి త్వరగా. మ్యాట్లు దయచేసి ఆదమ్ గారు, అబ్రం గారు పైకి వెళ్ళి మ్యాట్లు తీయండి. దీవించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారుచి అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా, దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దీవించావే సమృద్ధిగా. గ్లోరీ. హల్లెలూయా.